ఏం చేయను? భలే భలే అది భూమి మీదకొచ్చేసింది. ఇది భూమి మీద నీటి మీద నివసించగల ఉభయచరం. అర్థమైందా? నోబితా, భూమి పుట్టి ఇప్పటికి 40 కోట్ల సంవత్సరాలు గడిచింది. నువ్వు చాలా మంచి పని చేశావు. చాలా సమయం పట్టింది. 50 కోట్ల సంవత్సరాల తర్వాత మానవులు జన్మిస్తారు. అంత సమయం పడుతుందా? సరే, ఇప్పుడు ToSouthIndia.com. సమయాన్ని కాస్త వేగవంతం చేద్దాం. నోబితా, డోరేమాన్ వచ్చి భోజనం చేయండి. అలాగే. నువ్వు భూగోళాన్ని తయారు చేసావా? పూర్తి కావచ్చింది. చాలా సంతోషం. నోబితా, ఇప్పుడు డైనోసార్ ప్రత్యక్షమవుతుంది. డైనోసరా? నిజంగానా? వెళ్ళి చూద్దాం పదా. భోజనానికి ధన్యవాదాలు. భోజనానికి ధన్యవాదాలు. ఆగు. ఏమండి, వేసవి సెలవుల్లో డైనోసార్స్ కు సంబంధించిన కార్యక్రమం టీవీలో వస్తుందండి. అదా, నేను ఆశ్చర్యపోయాను. అది కోయిలోఫిసిస్. ఇదెంతో ప్రాచీనమైన డైనోసరస్. పరిణామం చెంది ఎన్నో రకాల డైనోసార్లు ప్రత్యక్షమవుతాయి, ఆ తర్వాత అంతరించిపోతాయి. హే, ఇలా చూడు, నేను దూతని కాబట్టి అన్నిటినీ పరిశీలించే బాధ్యత నాకుంది. సరే సరే, పద వెళ్దాం. పదా. ఓర్ నాయనో, ఇది పెద్ద కొండలా ఉంది. ఇది సైజోమోసారస్. ఇది ఎంత పెద్దగా ఉన్నా నేను సృష్టించాను కాబట్టి ముద్దుగా ఉంది. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. ఇలా చూడు, పిరానోసారస్ ఎక్కడుంది? క్రెటోసియస్ కాలం మధ్యనే ఇది కనిపిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని కోట్ల సంవత్సరాల ముందుకు వెళ్దాం. పిరానోసారస్, ఎలా ఉన్నావు? నిన్ను కలవాలనుకుంటున్నానా? నేను దూతని, నిన్ను సృష్టించాను. ఏం చేస్తున్నావు? ఆగు, చెప్పేది నీకే. ఆగు. ఇవన్నీ నువ్వు డైనోసార్ కి చెప్పావంటే అసలు పట్టించుకోదు. అమ్మో, భయపడిపోయాను, కానీ భలే సరదాగా ఉంది. ఇప్పుడు ఇదంతా నువ్వు డైరీలో రాయాలి. ఏమిటబ్బా అది? అమ్మో, చాలా పెద్దది. 10 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్న చిన్న గ్రహం అది. నీకు ఒక విషయం తెలుసా? కొన్ని గ్రహాలు కనిపించకుండా కూడా పోయాయి. సరే, ఇక నువ్వు అబ్జర్వేషన్ డైరీ రాయి. అలాగే కానిస్తా. ఇదెలా ఉంది? ఏంటిది గోస్ట్ లా ఉంది? నన్ను క్షమించు, దారుణంగా గీసాను. ఇది పెద్ద సునామీ, భూమిని చెరిపి ముంచేస్తుంది. ఇందాక మనం చూసిన గ్రహం భూమిని ఢీకొందేమో. అంటే డైనోసార్లకు ఏమై ఉంటుంది? నాకు తెలిసి ఖచ్చితంగా అంతరించిపోయి ఉంటాయి. మన చేతిలో ఏం లేదు నోబితా. జీవరాశులు అనేక పరిణామాలకి గురవుతాయి. నోబితా, ఎక్కడున్నావు? జియాన్ వచ్చాడు. వామ్మో, వచ్చాడా? తను ఇంకా కోపంగా ఉన్నాడా? నాకు తెలుసు. ఈ కామిక్స్ ఇచ్చి నేను క్షమాపణ అడిగానని చెప్పు. తను తిరిగి వచ్చాక ఇవి అందజేయి, సరేనా? ఆగు ఆగు జియాన్, ఆగు. మర్యాదగా వెనక్కి తీసుకువెళ్ళిపో. సంశయించకు, తీసుకెళ్ళు. నాకు ఇది అక్కర్లేదు. మర్యాదగా ఇచ్చామని చెప్తున్నానుగా. సరే, ఇచ్చేస్తానులే. ఓహో, జియాన్, నా కామిక్ పుస్తకం నాకు తిరిగిచ్చేయ్. అవి సోనియా కామిక్ పుస్తకాల్లో. ఏమైందో ఈ డోరేమాన్నే అడుగు. అసలు ఏమైంది? అవి బండ్లో వెళ్ళిపోయాయి. ఏంటి? తిరిగిచ్చేయ్. దీనంతటికి డోరేమానే కారణం. ఇంత ఆలస్యం చేస్తున్నాడేంటి? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు? నోబితా, నేను తిరిగి వచ్చేసాను. డోరేమాన్, జియాన్ వెళ్ళిపోయాడా? నిజానికి ఏమైందంటే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నోబితా. నేను కూడా నీకు సాయం చేస్తాను. కానీ ఎందుకు? మనమంతా కలిసి ప్రయత్నిస్తే బాగుంటుందిగా. మనమంతా కలిసికట్టుగా చేద్దాం, ఏమంటావ్? నేను బాగా డ్రాయింగ్ చేస్తాను. నోబితా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు. మనందరం కలిసికట్టుగా చేస్తే 4వ దూత కూడా మనతో కలవాలి. నాకు అర్థమైందిలే.